జై బోలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కి ఎరికే కదా సేవాలాల్ మహారాజు మన బంజారాలకు దేవుడంతటి మనిషి. సేవాలాలు పుట్టినరోజు అంటే గిరిజన తాండాలు సంబరాలు వేసుకుంటాయి. వాళ్లకు పెద్ద పండుగ అన్నట్టు. సేవాలాలు జయంతి వచ్చింది. బంజారా జనం ఆటపాటలతోని తండాలు మురిసిపోయినాయి. ఇక మన హైదరాబాద్ తెలంగాణ భవన్లనైతే ధూమ్ ధామ్ గా నడిచినాయి వాళ్ళ సంబరాలు. చూద్దాం రండి ఓ మల్క. వారెవ్వా ఆగో మన బంజారా బిడ్డల సంబరాలు చూడురొల్లా. మన మాలోతు కవితక్క సత్యవతక్క కూడా బంజారా బిడ్డలతోని కలిసి డాన్సులు చేస్తున్నారు కదా. మంచిగా అనిపిస్తున్నాయి కదా వీళ్ళ ఆటపాటలు. బంజారా బిడ్డల దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు జయంతి కదనుల్లో. సేవాలాల్ జయంతి అంటే బంజారాలకు పెద్ద పండగ. మన తెలంగాణ రాక మునుపు తండాల వరకే ఉన్న సేవాలాల్ జయంతి పండుగను మన కేసీఆర్ సారు సీఎం అయినాక అధికారికంగా రాష్ట్రమంతా వేసుకునేటట్టు వేసిండు. బంజారా హిల్స్ లా వాళ్ళ కోసం సేవాలాలు బంగ్లా కట్టించిండు. అందుకే బంజారా బిడ్డలు తెలంగాణ భవన్ కచ్చి ఆటపాటలతోని డప్పు దరువులతోని ఈయన్నే పండగ చేసుకున్నారు. సేవాలాల్ జయంతి ప్రతి తండాలో ప్రతి ఊర్లో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మన అదృష్టం మనం తెలంగాణలో పుట్టడం. కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని అధికారికంగా హైదరాబాద్ నడిబొడ్డున చేసే అవకాశం వచ్చింది. సేవాలాల్ని గుర్తించి మరో సేవాలాల్గా గిరిజన జాతికి అండగా నిలబడ్డ కేసీఆర్ గారికి కూడా పాదాభివందనాలు.